నా పేరు జలీల్ అండి. మాది గూడూరు పట్టణం, తిరుపతి జిల్లా. గూడూరు పట్టణంలో మాది 5వ వార్డు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఏ పార్టీలు ఇంతకుముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాయో దాన్ని బట్టే ఈసారి ప్రజల నాడి కూడా ఉండబోతుంది. 2019లో ఇచ్చిన హామీలను బట్టి జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 90% హామీలు నెరవేర్చారు. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇంచుమించుగా ఒక 40% కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ ఈసారి మెజార్టీ కన్నా ఈసారి తగ్గి కొంచెం వైసీపీ ముందంజలో ఉన్నట్టుంది. అర్బన్లో కొంచెం టీడీపీ వైసీపీ నువ్వా నేను అన్నట్టు పోటీ పడినా రోడ్ల వరకు ఎక్కువ శాతం వైసీపీకే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా ఉండబోతున్నాయి. ఆంధ్ర భాష మాది గూడూరు, నెల్లూరు జిల్లా గూడూరు. నేను గత కాలం నుంచి చికెన్ పకోడా వ్యాపారం చేసుకుంటున్నాను. డ్రై లైసెన్సులు, రోడ్డు పనులు అవన్నీ చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకేం చేసేది లేదు. రోడ్లు బాగలేవు. ఎక్కడ చూసినా ఈ గ్యాస్ లైన్లు అవన్నీ వేసేసి రోడ్లు పగలు కొట్టేసి గందరగోళం చేస్తున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జీలు అన్నారు, ఏం చేయలేదు. అంతా చాలా మోసంగా జరుగుతుంది మనకు. దయచేసి మీరు బాగా చేయాలని, ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఏం చేయటం లేదు, బాగా చేయాలని కోరుకుంటున్నాను. షేక్ గౌస్ బాషాని, తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ పథకం ఇస్తుంది, ఆ పథకం ఇస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు నేను ఒక సామాన్య టైలర్ని. టైలర్కి నాకు ఫస్ట్ సారి 10,000 రూపాయలు చెందినాయి. కానీ అతను సొమ్ము తిని మనం లేదని చెప్పకూడదు. కానీ రెండోసారి, మూడోసారి మాకు ఏమి చెందలా. కానీ అది స్వచ్ఛాలయం వాళ్ళ తప్పులో లేకుంటే ఎవరి తప్పులో అనేది అర్థం కావటం లేదు. కానీ ఈ ప్రభుత్వంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి పథకాలు అయితే చాలా బాగా పెట్టారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంతమందికి చదువుతున్నారు, కొంతమందికి చదవటం లేదు. కానీ రేపు వచ్చే ప్రభుత్వం ఇది పెడతాదో పెట్టదో అది మాత్రం మనం చెప్పలేము. ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కానీ అది ఏ పార్టీ వస్తుంది అనేది మనం చెప్పలేము. ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది అనేది. కానీ ఈ ప్రభుత్వంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పథకాలు పెట్టున్నారు. రేపు వచ్చే పార్టీ ఈ పథకాలు ఇస్తాం, ఆ పథకాలు ఇస్తాం అంటున్నారు. కానీ వాళ్ళు ఏ పథకాలు ఇస్తారో ఇవ్వరో అది అయితే మాకు నమ్మకం లేదు. భాస్కర్, నా వయసు 50. నేను గూడూరులో 30 సంవత్సరాలుగా స్థానికుడిని. గూడూరులో వైసీపీ అభిమాని నేను. మామూలుగా గూడూరులో వైసీపీ గెలుస్తుంది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి పథకాలు ఇస్తున్నాడు, మాకు కూడా ఇచ్చాడు, మాకు కూడా అందుతున్నాయి. దానివల్ల నా నమ్మకం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు. గూడూరులో కూడా ఎమ్మెల్యే, గూడూరులో కూడా జగన్ ఎమ్మెల్యే గెలుస్తారు. మామూలు గూడూరులో వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఉన్నాయి కదా, ఏ పార్టీ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది అనేసి. ఓకే, గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు మీకు అందినాయా? నాకైతే తెలియదు. ఓకేనండి, థ్యాంక్ యూ. నా పేరు షేక్ షబ్బీర్. నేను తిరుపతి జిల్లా, అదే నెల్లూరు ఉమ్మడి జిల్లా గూడూరు వాస్తవ్యుని. ఇప్పుడు గూడూరు రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రస్తుతం ఇంతకుముందు ఏ విధంగా ఉంది, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసిం సునీల్ కుమార్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వెలవలి వరప్రసాద్ గారు గూడూరు డెవలప్మెంట్ ఏం చేశారు, మరి ఏం చేయలేదు అనే దాని మీద నా యొక్క చిన్న సందేశం ఇస్తున్నాను. గతంలో వాసిం సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీలో గెలిచి గూడూరు అభివృద్ధి చేయాలంటే ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నింది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి మారారు. కొద్దో గొప్ప గూడూరుకి కొన్ని కార్యక్రమాలు చేశారు. తరువాత జరిగినటువంటి ఎలక్షన్లో మళ్ళా తెలుగుదేశం తరఫున పోటీ చేయడం, అతను ఓడిపోవడం. అదేవిధంగా గతంలో మనకు ఎంపీగా చేసినటువంటి వెలవలి వరప్రసాదరావు గారు గూడూరుకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని ముఖ్యమైనటివి చేయాల్సిన పనులు పూర్తిగా ఆపేసి ఏదో చిన్న చిన్న పనులు చేసి గూడూరుకి మమ అనిపించేశారు. ముఖ్యంగా పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి టవర్ క్లాక్ సెంటర్ని, ఆ టవర్ క్లాక్ని కూల్చివేసి ఏదో పెద్ద నమూనాతో చేస్తామని చెప్పేసి ఈరోజు కూడా అటు పోవాలి చూడాలంటే ఉండే పిలుక్కంటా ఉంది. అలాగే ఒకటి ఉల్లమ్మ సత్రము, 2 గూడూరు ఎన్నో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఒక కళ. 1వ పట్టణం, 2వ పట్టణానికి సంబంధించింది ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి. అతను చేయలేకపోయినాడు, ఇతను చేయలేకపోయాడు. అదేమంటే దాదాపు ఇప్పుడు 100 సార్లు పోయేసి అధికారులను కలిసేసి వచ్చి లెటర్లు ఇచ్చేసి వచ్చి ఉంటారు ఎమ్మెల్యే గారు, కానీ ఇతను పూర్తి కాలేదు. అలాగే ఇక్కడ సలకవల బ్రిడ్జి ఒకటి. గూడూరులో డెవలప్మెంట్ అనేది ఏమీ లేదండి.
మీరు స్లమ్లో కానీ ఇంకెక్కడైనా సరే చూస్తే అదే డ్రైన్స్, అదే రోడ్స్. ఇటీవల జరిగినటువంటి ఈ గ్యాస్ పైప్ లైన్కి సంబంధించింది పట్టణంలో అక్కడక్కడ ఉన్నటువంటి కొద్దో గొప్ప బాగుండే రోడ్లని చిత్రవిద్రంగా ధ్వంసం చేసేసి కేవలం వాళ్ళ యొక్క లబ్ధి కోసము ఎవరు వాళ్ళకి చెప్పారో, మున్సిపాలిటీ వారి పర్మిషన్ ఉందో కూడా లేదో తెలియదు, కానీ ఎంతమంది పోయేసి అర్జీ ఇచ్చి చెప్పుకున్నా కానీ అది పై స్థాయి నుంచి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాను. గూడూరు పట్టణం మొత్తం ఒక బొక్కలమయం అయిపోయి ఉంది. గూడూరు రోడ్లు ఇట్లా డెవలప్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా రోడ్డు డెమాలిష్ చేసి అది రిమూవ్ చేసి దాని మీద రోడ్డు వేసే పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద రోడ్డు వేసుకుని వెళ్ళిపోతున్నారు. అది కూడా కొన్ని అంటే పార్టీలో ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనులు చేయించుకుంటున్నారే తప్ప మిగతా పట్టణంలో ప్రజలకు ఎటువంటి ఇది లేదు. పోతే ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి నవరత్నాలు పథకాల్లో, అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకి ఏం మేలు జరిగింది, ఏం జరగలేదు అనేది చిన్న ఒక తేడా చెప్తాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు షాదీ తోఫా, దుల్హన్ స్కీము, అదే విదేశీ విద్య, ఇటువంటివి చాలా మైనారిటీలకి చాలా అంటే చాలా లబ్ధి చేకూరింది. ఇప్పుడు గత 4 సంవత్సరాలు గడిచిన తర్వాత షాదీ తోఫా అనేది ప్రకటించడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో చేసుకున్న వాళ్ళంతా ఏమైంది, ముఖ్యంగా మైనారిటీలు ఇళ్లలో ఉండే అమ్మాయిలు కనీసం విద్యార్హత 10 ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. చదువు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇటువంటి పథకాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కొన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టు చేయాలా. అలాగే అమ్మఒడి పథకం ఇచ్చారు, తీసుకున్న కాడికి తీసుకున్నారు, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3వ సంవత్సరం ఏం చేశారంటే కరెంటు ఛార్జెస్ ఎక్కువ వస్తే, మీకు ఇంట్లో బండి ఉంటే, ఇల్లు ఉంటే ఇవన్నీ మీరు దాంట్లో మెలిగి పెట్టేసి చాలా వరకు 75% వరకు ఎవరికి లేకుండా చేశారు. అలాగే చాలా వరకు పథకాలు ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్లో ఎవరైతే పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు లబ్ధికి చేకూర్చింది తప్ప మిగతా వారికి ఎవరికి రాలేదు. ఏదో మామ అంటే మామ చాలా వరకు చేయలేదు. అదే గత ప్రభుత్వం అయితే కొద్దో గొప్ప లబ్ధి పొందారు, ఈ ప్రభుత్వం కూడా లబ్ధి పొందారు, కానీ ఇటువంటి ఇప్పుడు ప్రకటించే మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి చూసి జనాలు ఏ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంటారు. మా గూడూరులో అయితే మాత్రము ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, చెయ్యలేదు. ఏమంటే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే ఏ కార్యక్రమాలు రండి. మా వార్డులోనే చూడండి, మాది ఒక స్లమ్. మా వార్డులో డ్రైన్స్ చూసుకోండి, రోడ్స్ చూసుకోండి, సీసీ రోడ్స్ ఏ విధంగా పగలగొట్టేసి ఏం చేసేస్తున్నారు వాటిని. కాబట్టి పబ్లిక్ ఈసారి ఆలోచించి ఏ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు వస్తాయి, ఏ నాయకుడు వస్తే మన గ్రామాలు, మన పట్టణాలు, మన వార్డులు మనం అభివృద్ధి చెందుతాము. కేవలం సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ప్రజలకు ఏం అవసరము, విద్య, వైద్యము, ఉపాధి, మంచినీళ్ళు, రోడ్డు వ్యవస్థ, డ్రైన్ వ్యవస్థ, ఇవన్నీ పర్టికులర్గా అన్నీ బాగుంటేనే మిగతా అన్నీ ఉంటాయి. కరెంటు ఛార్జీలు నాకు నెలకి నా షాపుకి 300 వచ్చేది, ఈరోజు 600 బిల్లు వస్తుంది. నేను కరెంటు ఛార్జెస్ పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి. ఇవన్నీ ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలా. ఏ ప్రభుత్వం అయినా సరే ఆలోచించాలా. రేపు ఈ ప్రభుత్వం అయినా రావచ్చు, ఆ ప్రభుత్వం అయినా రావచ్చు. కాబట్టి ప్రజల మీద ఏది రుద్దకుండా ప్రభుత్వాలే వాటిని ఇచ్చేసేటట్టు చేయాలని చెప్పేసి నా